అబ్బా, తెల్ల పూలు, కాగితాల పూలు చెట్టు. ఎడార్లు అలా ఫ్రెండ్ కాడికి నడుచుకుంటా పోయాం. నడుచుకుంటా పోతా అంటే కనపడింది అనమాట. ఫ్రెండ్ వాళ్ళ కాంపౌండ్లో తులసి, మన ఇండియా వాళ్ళు ఎక్కడుందో తులసి వేసుకుంటారని. అది ఎప్పటి నుంచో తెలుసు. తులసికి పూజ చేసేవాళ్ళు కదా, ఖచ్చితంగా మనం ఎక్కడైతే ఇండియాలో ఉంటారో ఖచ్చితంగా తులసిని బాగా ఇష్టపడతారు. ప్లస్ వచ్చేసి పూజలు కూడా చేస్తారు అన్నమాట. పూజలు చేసేవాళ్ళు, తులసిని కొలిచేవాళ్ళు, బోత చెట్లు ఇవన్నీ చాలా 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 అటా వచ్చిన ఫ్రెండ్ కాడికి ఇదంతా బండలు పడుచున్నాడు అనమాట దివాని ముందర. ఇదంతా పెళ్ళికి, పావురాల పెళ్లి కోసంలే ఈ పూలన్నీ. చైనా వాడికి కాంట్రాక్ట్ ఇచ్చిన అనమాట. ఈ పూలన్నీ వేసి పావురాలకు పెళ్లి చేస్తాను కదా, అందువల్ల ఎడారి మాసంలో పావురాల లగ్నం అన్నమాట. ఇవన్నీ ఈ పూలు మనకు రేపు పొద్దున్నే పావురాలకు పెళ్ళికి డెకరేషన్ కోసం తెప్పించినమాట చైనా నుంచి. చైనా కాంట్రాక్ట్ అంటే సైకిల్లో పోయి చైనా పోయి మాట్లాడుకొని తీసుకొచ్చినాం. ఇంకా రేపు పొద్దున్న అర్బాన్లో వచ్చాయంట కొన్ని పూల చెట్లు చైనా నుంచి. మేము పోయి సైకిల్లో పోయి తెచ్చుకున్నాము చైనా పోయి. ఇంకా అర్బాన్లో తీసుకువచ్చారంట కొంతమంది మనుషులు అనమాట, చైనా మనుషులు అనమాట. కొంతమంది తీసుకువచ్చారు దాన్ని, పూలని తీసుకొని ఏదో పావురాలకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము ఈ ఎడారి ఎండల మాసంలో. అందువల్ల ఈ చెట్లన్నీ ఇంకా మేమే సైకిల్లో మోసుకొచ్చుకున్నాం. పాను రాను ఇది పెద్ద బరువు అయిపోయింది ఈ ఎడారిలో. ఏం చేద్దాం, పావురాలకు పెళ్లి చేసేటప్పుడు అటా పోయి తీసుకొని వచ్చినాం అనమాట. అరే పెద్ద చెట్లు అన్నీ ఇంకా అలంకారానికి కావాలి కదా పావురాలకు పెళ్లి చేసేటప్పుడు. అమ్మ కొత్త జంటలకు పెళ్లి చేసేటప్పటికి వాటికి ప్యాలెస్ ఒకటి కడతా అన్నారు. ఆ ప్యాలెస్ కూడా చూపించాలి. అమ్మ పావురాల ప్యాలెస్, దాని కింద గ్రీలింగ్లు అన్నీ లాగి కడతానమాట. ఇవన్నీ కట్టిన తర్వాత చెట్లకు అంటికి డెకరేషన్ చేసుకొని చైనా నుంచి లైట్లు కూడా తీసుకోవచ్చు అన్నారంట అర్బాన్లో. ఈ చెట్ల కిందంతా వచ్చే కోళ్ళు కుక్కలు, పెళ్ళికి వచ్చారు కదా కోళ్ళు కుక్కలు, మర్చిపోయినా మీరు కూడా వచ్చే రాండి, మర్చిపోయారు మీరు కూడా వచ్చి పావురాలను పెళ్లి చేసుకుంటారు ఆశీర్వదించి మేము ఇచ్చే అతిథి మర్యాదలు స్వీకరించిపోండి అబ్బా. ఏంటి అంటే గోధుమలు వడ్లు అతిథి మర్యాదలు, మా అతిథి మర్యాదలు అవన్నీ స్వీకరించి మనసారా మీరు పావురాల జంటలను ఆశీర్వదించి పోతారని వేడుకుంటాము ఎడారి యాత్రికుడి తరపున. ఏమీ మర్చిపోయారు? అట్టా మర్చిపోయాకండి బా. ఏమి లేవు, గంటె బువ్వ, 2 గంటలు వడ్లు, 4 గంటలు గోధుమలు, మధ్యలో షేరు పౌడర్ వేస్తారు అంతా. అది పౌడర్ వేసి బాగా బలం ఎక్కుతారులే. ఒక్కరోజు తింటే బాగా బలం ఎక్కుతారు. మర్చిపోకుండా రాండి బో ఎడారిలోకో పావురాల పెళ్ళికో. ఈ మాసం పెద్ద మాసం, ఎడారి ఎండ మాసం. ఇంకొచ్చేసి వాటి కోసము ఒక అందమైన ప్యాలెస్ తయారు చేస్తారన్నమాట. ప్యాలెస్ తయారు చేసి ఆ ప్యాలెస్లో ఒక బెడ్రూము, ఒకటి శోభనం గది, ఒకటి అంతే కుక్కలు నక్కలు పావురాలు వాళ్ళ బంధువులు మిత్రులు వస్తారు కదా, వాళ్ళందరి కోసం ఒక రూమ్ కూడా మేము తయారు చేసి పెడతాము. ఇవన్నీ ఇక్కడ కూడా పావురాలకు దోస్తులు వచ్చారు కదా, ఫ్రెండ్స్లు అంట, ఎనిమీస్, ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళ కోసమని ఇవన్నీ అలంకరణ పెట్టుండే అన్నమాట. ఇప్పుడు పావురాల పెళ్ళిళ్ళ కోసం. ఇప్పుడైతే కోళ్ళు మాత్రం ముందే వచ్చి 10 రోజులు ముందే వచ్చి కోళ్ళ కోళ్ళకు మొగుళ్ళు ఉంటారు కదా, ఆ కోళ్ళ మొగుళ్ళు అందరూ వచ్చి చెట్ల కింద ఉండరు అనమాట. వాళ్ళని చూపించే మళ్ళీ మమ్మల్ని చూపించొద్దులే అన్నారు. అందుకని ఏదో సిమెంట్ కలుపుకుంటాను అనమాట ఆయన కృష్ణన్న. ఎందుకంటే పావురాలకు ప్యాలెస్ కడతాడు కదా, పెళ్ళి అంటే ఎన్ని కట్టేసి ఇంకా అదే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి పెళ్లి చేసుకోమంటారు, చూడమన్నారు కదా. అట్టగా ఆయన ఒక ప్యాలెస్ కట్టి పావురాలకి ఈ పావురాలే జంటలు ఇటుకు ప్యాలెస్ కడతాడు అనమాట ఆయన లోపల. ఆ ప్యాలెస్కు అంతా ఫ్లోరింగ్ అయితే టైల్స్ గీల్స్ అంతా అబ్బా ఏసీలు భయంకరంగా బిగించారనమాట. ఎందుకంటే ఉండాలి కదా వాళ్ళ ముగ్గులకు ఒక 40 రోజులు రూమ్ నుంచి బయటికి రారు కదా, ప్రశాంతంగా అక్కడ ఏసీలో ఉండాలి కదా, అందుకని చెప్పి ఆయన రూములు కడతాడు అనమాట. ఈ తెల్లపావురం వచ్చేసి మేడిను ఉరకొండ, అంటే సౌత్ ఆఫ్రికా ప్రదేశం, అది ఉరకొండ అని ఆ ప్రదేశం నుంచి తెచ్చిందనమాట తెల్లదాన్ని. ఇవి వచ్చేసి అన్నీ ఇంకా అరబ్ పావురాలు, లండన్ పావురాలు అన్నీ ఉన్నాయన్నమాట. వాటికి మ్యారేజ్ అనమాట, పెళ్ళి చేసేటప్పుడు ఉండాలి కదా, ఆ మాత్రం లేకపోతే ఎట్టా. పావురాల పెళ్ళి అంటే జగమంతా చెప్పుకోవాలి కదా, అబ్బా పావురాల పెళ్ళి అని జగమంతా చెప్పుకోవాలి కదా, జగమంతా చెప్పుకునేటట్టు చేస్తారన్నమాట. మీరు మర్చిపోకుండా మా ఆతిథ్యాన్ని స్వీకరించి పోతారని, మా ఆహ్వానాన్ని మన్నించి మాకు పావురాల పెళ్ళికి వచ్చారని వేడుకుంటాము.
ఇదే బా ప్యాలెస్. ఈ ప్యాలెస్ని తయారు చేస్తానన్నమాట. వాటికి పెళ్ళి అయిపోతానే ఇదంతా బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా సదరం చేసినాము, ఫ్లోరింగ్ చేసేసి లాగేసాము. తర్వాత ఆ పక్క వచ్చేసి ఇంకో అవుతుంది అనమాట. అంటే చాలా ఉన్నాయి కదా, చైనా నుంచి వచ్చే సామాను, చైనా నుంచి తెచ్చిన పల్లి రకరకాల సామాన్ తెచ్చి చేస్తాను. ఇదంతా మీరు మర్చిపోకుండా రాండి. ఇది ఒకటి, ఇది ఫంక్షన్ హాల్ అనమాట. ఏది పావురాలు పెళ్లి చేసుకుని అక్కడ కూర్చుంటే ఈ కోళ్ళు కుక్కలు అన్నీ పోయి ఆశీర్వదించి, ఇంకా మన దాంట్లో పోవాలి కదా, మన దాంట్లో పోయి ఆశీర్వదించి వచ్చేదానికి ఇదంతా తయారు చేస్తాను అనమాట. ఎటబా ఈయన మేస్త్రి, ఈ పావురాలు పుట్ట మేస్త్రి. ఈయనే పావురాలు పుట్ట మేస్త్రి. నేనే అన్నీ తయారు చేస్తాను అనమాట. వాటికి సదరము వచ్చి జనాలు అక్కడ కూర్చోరు కదా, కుర్చీలు వేసి కుర్చీలు పెట్టి నవ్వుతానన్నా. కుర్చీ వేసి మేము రెడీ చేసి పెడతాను అనమాట. ఆయన అవన్నీ చేసి మీరు కూడా రండి, తొందర రండి, మళ్ళీ కుర్చీలు దొరకవు. సరే కానీ మర్చిపోకుండా కూర్చోండి. నువ్వు ఏడాది అసలు ఇక్కడ అదే మేము సమాజంగా అన్నగారు తీసినాము, ఏదో ఉండాలి కదా, అదే చెప్పినాము. చూస్తానండి ఎడారి యాత్రికుడు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.